పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనాన్ని తీసిన వారు చదువుతారా? త్వరగా తీసిన వారు చదువుతారా? తర్వాత ఆదికాండం 3:15, తర్వాత ఆదికాండం 3:15, లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టెదవని చెప్పాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదగిన యేసుని కొనుల యేసు రక్తము చేరుకొని కృపాసనికి చేరి ప్రార్థన చేస్తున్నాను. నీవే దేవుడు, ప్రభుడు, రక్షకుడు గనక మాట్లాడువాడు నేను కాదు, మాట్లాడు దేవుడు నీవు గనక నీ వాక్యము చేత నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నీవు గొప్పవాడవై, నమ్మదగిన వాడవై, యోగ్యమైన దేవుడు గనక అందరినీ నీ వాక్యమును అంటుకట్టి ముందుకు నడిపించండి. మనందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఆటంకము వ్యతిరేకతలన్నీ లయపరిచి ఇదిగో ప్రభావలు కలిగి నీ విద్యను నూరంతరంగా దీవించబడును గాక. చెప్పబడిన సాక్ష్యాలన్నింటి బట్టి మహిమ కలుగును గాక. ప్రత్యేకతగా ప్రాముఖ్యంగా అనేకులకి నా ప్రభువైన దేవునిగా మా సంఘముల మార్పుకు ఏదో ఒక అద్భుతములు జరుగును గాక, ద్వారములు తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సమస్తములు నూతన కార్యం జరిగించి మేలుతో నింపడానికి జరుపుతూ చెప్పినాను. యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని సన్నిధానంలోకి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే డిసెంబర్ 10వ తారీఖున ఆ దినాన మరి IFJ కాన్ఫరెన్స్ విషయంలో మీరు అందరూ ప్రార్థన చేశారు. యవ్వనులు అందరూ కూడా సహకరిస్తా వచ్చారు. నిజంగా దేవుడి మహాకృపను బట్టి మరి చాలా ఒక రోజు రాత్రి అంతా కూడా నాకు నిద్రపట్ల ప్రార్థన చేస్తా కూర్చున్నాను. ఎందుకంటే అన్ని చోట్ల బాగానే ఉంది. ఖమ్మంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో మరి ఆలయం ఎందుకో లేదో అన్న ఉద్దేశంతో చాలా ఇబ్బందిగా రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం. కానీ తెల్లారి తర్వాత దేవుడి మహా ఉచితమైన సంకల్పమైన కృపచేత అనుకున్న దానికంటే అత్యధికంగా దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. మరి దాంట్లో సహకరించిన ఎవరినందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా పిల్లలు చాలా కష్టపడ్డారు. మరి అందరికీ దేవుడు తగిన దీవెన వారి కనుక తప్పనిసరిగా అనుభవిస్తారని నమ్ముతా ఉన్నా. రైట్, మంచిది. ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధానంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి బలులు 5 రకాల బలులు. ఒకటి ఏమిటది? దహన బలి, 2వది నైవేద్య బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పాప పరిహారార్థ బలి. దహన బలిలో 5 రకాలు మనం చెప్పేసుకున్నాం, అయిపోయింది. తరువాత ఇప్పుడు 2వ దానిలో నుంచి ఏంటిదట? నైవేద్య బలి. నైవేద్య బలికి జంతువులతో సంబంధం లేదు, కానీ కొన్ని దినుసులతో తయారైతే దాంట్లో మొదటిది ఏమిటట? గోధుమ పిండి, 2వది ఉప్పు, 3వది నూనె, 4వది సాంబ్రాణి. ఇవి 4 చాలా ప్రాముఖ్యమైనవి. గోధుమ పిండి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది మొలకెత్తి పిరికలంటే ఆ పంట ఇవ్వనట్లుగానే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకములో చనిపోవాలి. అంటే ఈ లోకములో మనము దేవుని కొరకు ఎంతో కొంత ఖర్చు అయిపోవాలి. అది డబ్బు కావచ్చు, లేకపోతే మన జీవితం కావచ్చు, మనకు శ్రమ కావచ్చు, లేకపోతే మనకి ఇష్టమైన ఏదైనా దేవుని కొరకు ఎంతో కొంత ఖర్చు అయిపోతేనే, మృతతుల్యం అయిపోతేనే, మనము కలిగిపోతేనే రేపు మన ద్వారా పంట విస్తరిస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. గోధుమ పిండి మెత్తనిదిగా ఉండాలి, బరుసుగా ఉండడానికి వీలేదు. బరుసుగా ఉంటే అది మెత్తని రొట్టె తయారవడానికి వీలుగా ఉండదు అని దేవుని వాక్యములు చట్టపరుస్తూ ఉంది. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి పిల్లగా బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగారు. అనే విషయం ఏంటంటే, మోషే నా ఈగంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు చెప్పాడు, కానీ ఆయనలో కూడా ఒక బరువు ఉంది. ఏమిటి అంటే ఆయన చెప్పినట్లుగా చేయలేదు.
బండతో మాట్లాడమన్నాడు. ఏం చేశాడు? బండని కొట్టాడు. కనుక ఎందును బట్టి దేవుడు కానానుకు అడుగు పెట్టించలేదు. మా పర్వతం మీద నుంచి ఎక్కి చూసి కానానికి వచ్చేసాడు. తర్వాత అబ్రహాము కూడా ఆయన స్నేహితుడే కానీ ఆయనలో కూడా కొన్ని పలుకులు, అనగా బరక అంటే ఏమిటి? మెత్తదనం లేకపోవడం, పలుకులు ఉండటం వలన ఆయన కూడా మరి దేవుని సన్నిధానంలో మెత్తని పిండిగా తయారవ్వలేకపోయాడు. ఇలా ఎవరో కూడా దేవుని పిల్లలను చెప్పుకుంటూ ఉన్నారు కానీ వారి జీవితంలో ఉండవలసిన మెత్తని పిండిలాగా తయారవ్వలేకపోతున్నారు. ఎందుకంటే అన్ని గింజలు కలిపి రోట్లేసి దంచి పిండి తయారు చేసిన తరువాత ఈ పిండిలో నీళ్లు పోసి లేకపోతే ఉప్పు అవన్నీ వేసి పిండి మెత్తగా చేసి రొట్టె కాలిస్తేనే ఆ నీకుల్ని నిత్య జీవానికి వారసులుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. కనుక మనమందరము కూడా దేవుని సంఘముగా అందరము ఏకమవ్వాలి. దేవుని సంఘముగా అందరము ఐక్యత కలిగి బ్రతకాలి. దేవుని సంఘముగా అందరికీ ఒకే మనసు రావాలి. దేవుని సంఘముగా హెచ్చుతగ్గులు ఉండకూడదు. దేవుని సంఘముగా అందరూ ఒకే కోణములు, ఒకే దృశ్యములు, దేవుని సంఘములు సంఘము ముందుకు కొనసాగాలి. కానీ హెచ్చుతగ్గులు కలుగు, భేదాభిప్రాయాలు కలుగు, లేకపోతే గొప్పతనము చిన్న పెద్ద, లేకపోతే ఉన్నతమైనటువంటి ఆ పరిస్థితులను బట్టి నీవు హెచ్చుతగ్గులు కలిగి ఉంటే అది దేవుని సంఘము కాదు అని చెప్పబడతా ఉంది. ఎందుకంటే దేవుని సంఘము అంటే ప్రసంగం చేస్తావా? చెప్పు. ప్రసంగం చేస్తానంటే పైకి ఇస్తావా? ఎందుకు వెనకాల అధికార పట్ల తీసి ఏం చేస్తున్నాను? అవసరం లేదా? ఎనవ సొంపు కాకపోతే ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. దేవుని సన్నిధానంలో సంఘం అంటే అందరూ ఏకమై ఉండాలి. అందరికీ ఒకే స్వభావం ఉండాలి. అందరూ ఏక మనసుతో ఉండాలి. అందరూ ఏక ఉద్దేశంతో ఉండాలి. అదే దేవుని సంఘం అని దేవుని వాక్యము చెబుతుంది. మీకు అర్థంలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమిటంటే ఒకే శరీరములో ఎడమ చెయ్యి కుడి చెయ్యి ఒకే శరీరానికి అతుక్కొని ఉంటాయి కానీ వాటి పనులవి ఖచ్చితంగా చేస్తూ ఉంటాయి. దేవుని సంఘంలో వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము ఈ కుడి చెయ్యి కనుక ఎందుకు నీలో కలిసి ఉండాలి అనుకుంటే మనం ఆహారం తినడానికి కుడి చెయ్యి ఉండదు. అలానే ఎడమ చేతితో జరగవలసిన పనులన్నీ కూడా నేను శరీరం ఎందుకు కలిసి ఉండాలి, నేను లేకపోతే ఏం కాదులే అనుకుంటే కనుక అవి జరగవలసిన పనులన్నీ జరగవు. అంటే శరీరములో ఏ అవయవం అయితే ఉందో వాటి పనులని చేస్తూ ఉంటాయో అలానే సంఘములో ఎంతటి వారైనా, గొప్పవారైనా, పేదవారైనా, ధనికులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారులైనా, ఏమి లేని వారైనా, ఎలాంటి వారైనా, చదువు గల వారైనా, చదువు లేని వారైనా, ఎలాంటి వారైనా సరే అందరూ కూడా ఒకే సంఘముగా ఏక శరీరముగా తయారవ్వాలి. ఐక్యతలోనికి రావాలి. అందుకే 133వ కీర్తన అంటాడు, ఆయన ఏమంటాడంటే సహోదర ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎక్కడ రావాలి? సహోదరుల ఐక్యత సంఘములోనికి రావాలి. ఎక్కడికి రావాలి? సంఘములో రావాలి. ఎవరికి కష్టం వచ్చినా నాకే వచ్చినట్టుగా తయారవ్వాలి. ఎవరికి బాధ వచ్చినా నాకే వచ్చింది అన్నట్టుగా తయారవ్వాలి. ఎందుకంటే సంఘం అంటే క్రీస్తు శరీరం. చెప్పండి ఏంటంటే సంఘం అంటే క్రీస్తు శరీరం. అంటే సంఘం అంటే క్రీస్తు శరీరం కనుక ఆ శరీరంలో ఏ లోపము లేని వారిగా ఉండాలి. ఏమన్నా ఎలా ఉండాలి? ఏ లోపము లేని వారిగా, ఏ లోపము లేని వారిగా, బరువుతనముగా లేకపోతే ముక్కలుగా లేనివారిగా ఉండాలి. భేదాభిప్రాయాలు, ఉద్దేశాలు. చాలా మంది ఇప్పటికీ దేవుని సంఘమని చెబుతూ ఉన్నారు కానీ కులాలు ఎంచుకుంటున్నారు, దేవుని సంఘమని చెప్పుకుంటున్నారు, ఉద్దేశాలు ఎంచుకున్నారు, దేవుని సంఘమని చెబుతున్నారు. చాలా మంది చూడగలిగితే ఇప్పటికీ చాలా చోట్ల విన్నారు, ఏ కులస్తులు ఆ కులస్థానికి ఒక సంఘంగా తయారైపోయి ఎవరికి ఏ దర్శనం అంటే ఎవరికి ఉత్తమ కోరికలు తీర్చుకోవడానికి ఏ ఉద్దేశం కావాలో ఆ సంఘానికి వెళ్తాం, ఆ పరిచయంలో సహకరించడం, ఆ ప్రణాళికలో ఉండటం.
ఈ మందిరం వదిలిపెట్టి ఇంకో మందిరం, ఇంకో మందిరం పెట్టి ఇంకో మందిరం. నేను చెప్తున్నాను, ఈ రోజు మన మందిరాలు ఇంకా ఖాళీగా ఉంటాయి గల కారణం ఏంటంటే ఉపదేశాన్ని అది ఖచ్చితంగా దిగమింగుకోలేక ఎంతమంది వెళ్ళిపోతున్నారు. మన ఈ మధ్యలో కూడా కార్యక్రమం జరిగాక 2 కుటుంబాలు ఎగిరిపోయినాయి శివాలయంలో. కారణం ఏంటి? ఆ ఆచారం చెయ్యొద్దు, ఆ కార్యక్రమాలు ఆ పద్ధతిని చేయొద్దన్నందుకు. నువ్వు చేయకపోతే ఇంకో పాస్టర్ గారు ఓ చేసేది ఏమి లేదు. అంటే సంఘం అంటే క్రీస్తు శరీరము ఏకమై ఉండాల్సింది పోయి అవయవాలుగా విడిపోతూ ఉన్నారు. ఆచారాలు లోకమును చూస్తూ ఉంది సంఘం. మరి మెత్తని పిండిగా ఎలా తయారవుతుంది? అవుతుందా? మాట్లాడరేమా? ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమలన్నీ పోస్తే గోధుమలు కనబడతాయి, కానీ అదే గోధుమలు రోడ్లో వేసి దంచి మెత్తని పిండిగా తయారు చేసిన తర్వాత గోధుమ కనబడుతుందా? కనబడదే. గోధుమలు ఎలా కనబడదో ఇప్పుడు నీకు మెత్తని పిండిగా తయారైన తర్వాత నీ కులం కనపడకూడదు, నీ ఉద్దేశం కనపడకూడదు, లేకపోతే నీ జాతి కనపడకూడదు, హెచ్చుతగ్గులు కనపడకూడదు, ధనవంతులుగా కనపడకూడదు, వేదాప్రయాలు కనపడకూడదు, జాతి వివక్ష కనపడకూడదు. ఎందుకంటే ఇవన్నీ పై సంఘం అంటే క్రీస్తు శరీరముగా తయారవుతా ఉంటాయి. ఒకే ముద్దగా ఒకే పిండిగా తయారవుతుంది కనుక దాంట్లో ఇంకా ఇది నీ గోధుమ గింజ, ఇది నా గోధుమ గింజ, ఇది నీ పంట, ఇది నా పంట, ఇది నీ చేనులోది, ఇది నా చేనులోది అది చెప్పడానికి పేద ప్రయాలు ఏమి? ఎందుకు దేవుని సంఘము పరిపూర్ణతలోకి రావట్లేదంటే ఇంకా దేవుని సంఘాలలో దేవుని దేవుని సంఘము దేవుని విశ్వాసులను చెప్పబడుతున్న వారిలో పరిపూర్ణమైనటువంటి ఐక్యత గల స్వభావాలు సంఘాల్లో లేవు. మందిరానికి వస్తారు, సంఘానికి వస్తారు. ఈ పక్కన ఎవరు అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఆమె జీవితం ఏమిటి, ఆమె కుటుంబం ఏమిటి, ఆమె వ్యవస్థ ఏమిటి, ఆమె భర్త ఏమిటి, ఆమె పిల్లలు ఏమిటి, ఎవరికి తెలియదు. వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఒక మాట చెప్పనా, గుడ్డగా చెయ్యొచ్చు చెప్పండి. ఇక్కడికి వస్తున్న వారందరికీ సంఘం అంటే నీ పక్కన వారి యొక్క జీవితం గురించి పరిపూర్ణంగా ఎరుగునివా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకున్న ఆలోచన ఈ భక్తులున్న వారి సంగతి ఏమిటి, ఈ భక్తులున్న వారి యొక్క బ్రతుకేమిటి, ఈ భక్తులున్న వారి యొక్క జీవితం ఏమిటి? ఈ భక్తులున్న వారు చెందారా చెందలేదా అది ఆయన చూసుకుంటాడు. మీరు చూడాల్సిన అవసరం లేదు. ఐక్యత చెప్పలేదా? అందరూ ఏకమవ్వాలి, 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 ఐక్యతగా తయారవ్వాలి. కానీ ఇంకను 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 భరతలు ఉంటున్నాయి. ముక్కలుగానే ఉండిపోతున్నారు. మెత్తని పిండిలాగా తయారవ్వట్లేదు. విషయం చెప్పనా, నీవెప్పుడైతే మెత్తని ముద్దగా పిండిగా తయారవుతావో ఆ పిండిలోనికి నీళ్లు పోయబడినట్టుగా వాక్యము సమృద్ధిగా వస్తుంది. ఆ రొట్టెను కాల్చడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము సంఘం మీదకి దిగి రావాలంటే సంఘము ఏకమవ్వాలి. ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఏకత్వం ఏది? అందులో ఇతని మనసేది దేవుని సన్నిధానములు వాక్యం ఇచ్చినటువంటి మనం వాక్యము నేర్చుకుంటున్నాడు. మనం దేవుని పిల్లలుగానే అనబడుతున్నాము, కానీ ఇంకా లోపములు కలిగి బ్రతుకుతున్నాం. ఏమి కలిగి? లోపం. ఇందాక అదే చెప్పాను. చూడండి, ఒక మాట చూపిస్తాను. బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ఇందాక ఆ పరిశుద్ధ యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. యాకోబు 2:23. యెషయా గ్రంథం 41:8. యాకోబు 2:23. యాకోబు 2:23. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూది
దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను. యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలముగా మాత్రమే కాక విశ్వాస మూలముగానే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడుచున్నాడు. హల్లెలూయా. దేవుని సందర్భంలో వాక్యం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే విశ్వాసములైతే కాక క్రియల మూలముగా ఎంచబడతాం. అంటే ఆయన విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముకు పేరు, పితరులు అయినటువంటి అబ్రహాము ఆయనకు అదే పేరు కాక ఆయన తండ్రి అయిన దేవునికి స్నేహితుడు అని కూడా పేరు వచ్చిన ఎంత గొప్పవాడైనటువంటి అబ్రహాము తన భార్య నిమిత్తము భయపడి ఏమన్నా సహోదరి, ఏమన్నాడు? ఏమన్నా సహోదరి. అంటే ఇంత గొప్ప వ్యక్తిత్వంలో ఉన్నప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు? లోపములు కలిగి ఏం కలిగి ఐక్యతలోనికి మెత్తని పిండిలాగా తయారవ్వాలి. అసలు అందులో ఇంకేమి వేరొకటేమి కనపడకూడదు. కనపడచ్చా? మాట్లాడే కనపడకూడదు. ఇది యథార్థంగా చెప్పగలరు. అసలు సంఘంలో ఐక్యత లేదు. ఓపెన్ మాట్లాడి మీరు తిట్టుకున్న బాధ లేదు. ఐక్యత ఉంటే ఎవరికి కష్టం వచ్చినా నువ్వు మాట్లాడతావు, ప్రార్థన చేస్తావు. నాకెందుకులే, నీకు కష్టం వస్తే ఏడ్చేసి కొండలు తెప్పాలి బిందెలు కుమరించేస్తావు. ఎవరికైనా పక్కన కష్టం వస్తే అవునా ప్రార్థన చేద్దాంలే. నేనంటాను ఆ ఒక్కడే నీ కొరకు దిగి నాకపోతే, ఆ ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టకపోతే ఈరోజు నువ్వు రక్షించబడేదానివైనా, ఈరోజు దేవుని చిత్తాన్ని చేసేవాడివైనా, ఈరోజు దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్న వాడివైనా. యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కడే మనలోనికి ఆయన మన కొరకు దిగి వచ్చాడు కనుక ఈరోజు మనం అందరం రక్షించబడ్డాం, చెప్పుకుంటున్నాం, సంతోషిస్తున్నాం. కానీ ఆ ఒక్కడు ఎలా రక్షణ తీసుకొచ్చాడంటే ఆయన శరీరం అంతట ఆయన వీపుని యోగు గ్రంథంలో రాస్తాడు. ఆయన వీపునట దుక్కికి పొలము వలె దున్ని పారవేయబడింది. దున్ని వేశారు. ఆ వీపుని దుక్కికి పొలము వలె దున్నకపోతే ఈరోజు నీకు ఎంత సంతోషంగా ఉండేది, ఎంత ఆనందముగా. కానీ మరి ఆయన వీపే అంత దుక్కిటి పొలం, దుక్కి పొలం అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే పొలంలోని మట్టి అంత గుల్లగుల్ల అయిపోవాలంటే మెత్తగా తయారవ్వాలి. అప్పుడే మొక్క నాటుకొని అది ఫలిస్తూ ఉంటది. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరులారా, మనము కూడా మెత్తని పిండిలాగా తయారవ్వాలి. మెత్తని పిండిలాగా తయారవ్వకపోతే ఈ లోకములో నువ్వు దేనిని జయించలేవు. దేవుని జయిస్తావా? స్వార్థం ఎక్కువైపోతుంది. నేను నా ఇంటి వాళ్ళది ఎక్కువైపోతుంది. నేను నాకు ఒక్కడికి అన్నట్టుగా ఎక్కువైపోతుంది. లేదు నాకు కలిగిందే చాలు అనుకున్నట్టుగా ఎక్కువైపోతుంది. స్వార్థపు ప్రియులు ఇట్లాంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో బహుమానాలు పొందుకోరు. అసలు స్వార్థపరులు పరలోకం వెళ్ళిపోతారా? పోతారా? మరి మీకు స్వార్థం ఉందా లేదా? అయ్యా ఉందా లేదా? బోర్డంత స్వార్థం ఉంది. టెస్ట్ పెడితే 195% స్వార్థంలో తేలిపోతారు. మరి ఎందుకు సార్ మనం దేవుని భక్తి అని చెప్పి మందిరాలకు వచ్చి మన మందిరంలో కూర్చొని వెళ్ళిపోవడం, వాక్యం విని ప్రార్థన చేయడం ఇదేనయ్యా మనం? దేవుని
గమనించడం, దేవుని కొరకు బ్రతకడం అంటే స్వార్థము లేని వాడిగా. ఎలాగట? ఎందుకు గత 2 వారాలు చాలా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈయన తయారయ్యాడు అంటే మీ స్వార్థాన్ని బట్టి. మీ స్వార్థం ఎక్కువ అవుతున్న కొలది దుఃఖము, వేదన కలుగుతుంది. ఐక్యత రావాలి. ఈ అర్థ శరీరం అన్న సంగతి అర్థం అవ్వాలి. ఎవరికి వాడుగా గోధుమ పిండి నెత్తని తయారు చేయబడితేనే అది రొట్టె అయితేనే, అది యెహోవా చేతికి అప్పగించబడితేనే అప్పుడు అది మనకి ఆహారముగా తయారవుతుంది. సంఘము అని ఎప్పుడు అంటారంటే ఆ ఏక శరీరముగా మెత్తని పిండిలాగా తయారయ్యారు. అలా లేనంత కాలం అసలు నీకు క్రీస్తుకి ఏ పోలిక? సంబంధం కూడా లేదు. నాకు తెలిసినంత బట్టి అయితే సంబంధం కూడా లేదు. నీవు నిజంగా క్రీస్తు సంబంధివేనా? నువ్వు నిజంగా క్రీస్తు సంఘమేనా? అయితే పిండిలాగా అయిపోవాలి. ఎలాగైపోవాలి? పిండి 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 అయిపోవాలి. మెత్తలాగా తయారైపోవాలి. అలా తయారైపోవాలనుకున్న వాళ్ళు ఇందాక అంత వేసిన, అంత కేకలేసిన మీరు ఎందుకు మాట్లాడలేదంటే మీకు అట్లాంటి స్వభావం లేదు కనుక. అయ్యా మీరే చెప్పారు కదా, మీరే చేయమన్నారు. నేను చెప్పాను. చెప్పినట్టుగా అసలు దేవుడి వాక్యం కూడా ప్రకటించి చేసినట్టుగా భక్తులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకని నాకు ఒక్కొక్కసారి ఎక్కిపోద్ది. దేవుడి సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి ఈ లోకములో దేవుని కొరకు పుంజుకుతున్న నీవు సంఘముగా మొత్తం సంఘం అంతటా కూడా గోధుమ పిండి ముద్దలాగా తయారైతే అప్పుడు లోకంలో ఇంకొకరి కొరకు ఎంతో కొంత నీవు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ లోకంలో ఎదురాడినవన్నీ జయించగలుగుతావు. ఎందుకంటే ఈ గోధుమ గింజ భూమిలో పడి చచ్చి అది మొలకెత్తి గుప్పిడి పంట ఇచ్చిన తరువాత ఈ పిండిని తయారు చేసి ఈ రొట్టె ఆహారముగా తయారు చేసి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, మెత్తగా క్రీస్తు శరీరముగా బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో ముగ్గురి వలన నీవు కొన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. ఎదుర్కోవలసి వచ్చినప్పుడు వాటిలో జయం పొందాలి అంటే నీవు ముఖ్యముగా చెప్పబడిన మాట క్రీస్తు స్వరూపము ధరించి ఉండాలి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయవలసి వచ్చినప్పుడు ఆయన్ని గెత్సేమనే తోటకు వచ్చినప్పుడు చూస్తే ఏం జరిగింది అంటే అక్కడ అందరూ చూసినప్పుడు యేసు ఎవరో వారికి తెలియకపోయేసరికల్లా వాళ్ళు దొంగ అయినటువంటి ఆ మోసగాడైనటువంటి ఆ వెన్నుపోటు పొడిచేటువంటి వాడు వెళ్ళి ముద్దు పెట్టేసరికల్లా ఆయనే యేసు అన్నాడు. హల్లెలూయా. అవునా కదా? అప్పటి వరకు యేసు ఎవరని తెలిసిన వాళ్ళకి. ఇంకో విచిత్రం చెప్పనా? అదే సమయంలో పేతురు కత్తి పెట్టి చెవు నరికితే ఏం చేశాడు యేసు ప్రభు వారు? పనికి అన్నాడా? నన్ను పట్టుకున్నందుకు నీకు ఇది జరగాల్సిన శాస్త్రం అన్నాడా? ఈ కత్తి వచ్చినోడు కత్తితోనే చచ్చిపోతాడు, జాగ్రత్త అన్నాడా లేదా? మాట్లాడే కత్తి పట్టినోడు. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు దేని పట్టుకుని సంఘానికి వస్తున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు సంఘములో వెతుకుతున్నావు? ఏ ప్రణాళికతో సంఘములో కొనసాగుతున్నావు? చాలా మంది ఏం చేస్తారు? నటిస్తారు. లోపల ఉంటుంది, బయటికి మాత్రం భక్తి పరులా కనపడుతుంటారు. మాట్లాడేటప్పుడు మాత్రం ప్రేమ మాట్లాడతారు, మాట్లాడే మాత్రం ప్రేమ నటిస్తూ ఉంటారు. ఎందుకో మరి, ఎవరి కోసం ఇదంతా? నేను మీ దగ్గరే కాదు, పెద్దయ్య గారి దగ్గర, ఇంకెవరి దగ్గర నేను నన్ను నటించడం అస్సలు కాదు. నేను ఉండే తిరిగే ఉంటా. నటన ఎవరితో వల్ల? పోలికగా ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి అంటే మనలో ఉన్న లోపములన్నీ తీసివేయబడి మనము మెత్తని పిండిలాగా తయారైపోవాలి. మెత్తని పిండి చపాతి మెత్తగా ఉంది, సాఫ్ట్గా. అంటే అది ఏమిటంటే పిండి, అందులో ఏమాత్రం ఒక్క చెక్కలు లేకుండా మెత్తగా ఉంది.
నీకు దేవుని ఆశీర్వాదం నీ ఇంటి తలుపు తట్టాలి అంటే, దేవుని బహుగా అనేకులకి జీవనిగా మార్చాలి అంటే నీవు మెత్తని పిండిలాగా తయారైపోవాలి. యోగు మొదటిసారికి అనేకులకి దేవునిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు కొడుకులు పోయి, కూతుర్లు పోయి, బహుమంది పనివారు పోయి, ఇల్లు వాకిలి పోయి, అన్నీ పోయి ఆయన చాలా మెత్తని పిండిలాగా తయారైపోయాడు. ఎంతని మెత్తని పిండిలాగంటే నలుగురు స్నేహితులు వచ్చి తిడతా ఉన్నా, అరుస్తా ఉన్నా, దూషిస్తా ఉన్నా ఆయన ఒక్క మాటైన నోరు తెరవకపోగా దేవుని యొక్క మహిమ గల మాటలే మాట్లాడుతూ ఉన్నాడా? మరి మన పరిస్థితి ఏమిటి? మన ఉద్దేశం ఏమిటి? మన ఆలోచనలు ఏమిటి? మెత్తని పిండి మరి పిండి చేయించి సరిపోద్దా? ఇంకేం కావాలా? దాంట్లో నూనె పోయాలా? దాంట్లో ఉప్పు వేయాలా? ఇంకేం కావాలా? కాల్చాలా? పెనం మీద పెట్టి కాల్చాలి. మీకు చేసే రొట్టెలన్నీ నీళ్ళు వచ్చేయట్లే, నూనె పోసి చేస్తున్న రొట్టె ఆదివారం రొట్టెలు అయ్యాయి. క్రీస్తు ఎప్పుడు కూడా ఆయన ప్రేమిస్తూ ఆశిస్తున్నది ఏమిటి అంటే మనమందరం కూడా మెత్తని పిండి ముద్దలాగా తయారైపోవాలి. ముద్దలాగా. ఇప్పుడు నువ్వు 1 కేజీ గోధుమలు తెచ్చావు, నువ్వు 1 కేజీ గోధుమలు తెచ్చావు, నువ్వు 1 కేజీ గోధుమలు తెచ్చావు. ఈ 3 తెచ్చిన పెట్టినప్పుడు ఎవరు తెచ్చారు? ఇవి పలానా తెచ్చి, ఎవరు తెచ్చారు? పలానా, ఎవరు తెచ్చారు? పలానా. ఈ 3ని ఇప్పుడు కలిపి పిండి చేసిన తర్వాత ఇప్పుడు ఇది నీది, ఇప్పుడు ఇది, ఇప్పుడు ఇది చెప్పగలుగుతామా? మరి గోధుమలు కలిసిపోయినాక చెప్పలేకపోతే క్రీస్తు రక్తముతో కడగబడిన తరువాత నువ్వెంట, నేనెంట, నువ్వంట, నేనెంట, ఏమంట, నీ ఎవరంట, వాళ్ళు ఎవరంట, ఏంటిదంతా? చూడండి, ఆది అపోస్తుల కాలంలో అందరు ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు ఉన్నవారు ఉంచుకొని ఎక్కువైన వాటిని అన్ని చేసుకొచ్చి మందిరంలో పెట్టి అందరూ సమిష్టిగా పంచుకున్నారట. ఏం చేశారట? దాని ఉద్దేశం ఏంటి? ఐక్యత. ఉన్నవాడు లేని వాడికి ఇచ్చాడు. మనమైతే ఉంటే దాచుకుంటాం, కానీ లేనివాడికి మాత్రం మెత్తని ముద్ద పిండి. ఇలా మెత్తని పిండిలాగా నువ్వు తయారవకపోతే మనుషుల వలన, సాతాను వలన, దేవుని పరీక్ష వలన నువ్వు గెలవలేవు. మనుషుల వల్ల శ్రమలు వస్తాయి, రావని చెప్పేది ఎవరు? అసలు రావా? నువ్వు దేవుని నమ్మకంగా వెంబడిస్తున్నప్పుడు నీ అనుకున్నోళ్ళు నిన్ను నిందిస్తా, నీ అనుకున్న నిన్ను బాధిస్తా, నీ అనుకున్న నిన్ను వెలేస్తా, నీ అనుకున్న నిన్ను శోధిస్తా. పది రోజులు మంచిగా ఉంటే 11 రోజులు తింటే ఏంటి ఇదంతా? అందుకే ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గర రాగానే వాళ్ళకి ప్రేమ చూపించడం కంటే కొద్దిగా కఠోరం ఎక్కువ చూపెట్టడం. ఉంటారా? పారిపోతారు. ప్రేమ చూపెడితే ఎవడైనా ఉంటాడు, నువ్వైనా ఉంటావు, ఇంకెవడైనా ఉంటాడు. కిచ్చోడి దగ్గర ఉంటాడా? అది శివుడి దగ్గర ఉంటాడా? ఈ చిత్రం చెప్పన ప్రభు చేసిన పని తెలుసా? ఆయన ప్రేమిస్తూనే గర్జిస్తున్న సమయాలు ఎన్నో ఉన్నాయి. ఈ బుర్రకి, ఈ చిన్న బుర్రకి ఏమర్థం కాదు. మమ్మల్ని అన్నారు, మమ్మల్ని చేశారు. లోపల ప్రేమ అంచనా ఎవరికి అర్థమైంది? క్రీస్తు స్వభావం నీ లోపలికి వస్తే ఆ తర్వాత కదా నీకు అర్థమయ్యేది ఇవన్నీ. యోగు అన్ని పోయినా ఒక్క మాటగా మాట్లాడదు. ప్రభు ఏమిటో ఆయనకు అర్థమైపోయాడు. అర్థం కాదురా? అది ఘోరంగా అర్థమయ్యాడు. నీకు అసలు ఇక్కడ మనుషులే అర్థం కావట్లేదు, దేవుడు ఏం అర్థమయ్యేటట్టుందో నాకేం అర్థం కావట్లేదు. అసలు నిజంగా నీకు దేవుడు అర్థమైతే నువ్వు మారాలా, నీ బొట్టుతో మారాలా, నీ క్రియలు మారాలా. లేదు నేను ఎట్లనే ఉంటాడు, మూడిసార్లు పోతాం నరకానికి. దేవుడు నమ్ముకునే వ్యర్థమే చేసే దేవుడు.
మెత్తని పిండిగా తయారవ్వాలి, మెత్తని పిండిగా. నిజంగా యోబు వంటి పిండి మొత్తం ఈ తమ్ముడు ఉండడం నాకు తెలిసిన యేసై తర్వాత, యోబైన యేసై తర్వాతే కానీ యోబు లాంటివి వచ్చి కట్టుకో. ఇక యేసైకి వచ్చిన శ్రమలను వస్తే మనకి బతుకుతాం అసలు? మనం మాట్లాడరే బతుకుతున్నా? అమ్మాయిలు మన పాపం 20 రోజులు అల్లాడిపోయారు అంటే వాళ్ళకి తెలియదు కదా. నేను అంటాను, ఇట్టి శ్రమకే మనం కృంగిపోయి అమ్మో 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 నేను చెప్తే రేపు క్రీస్తు రాకడలో జరుగుతున్న పరీక్షల్లో, ఆ పోరాటాల్లో నిలబడగలుగుతామా? ఏమైంది? నేను అంటాను, చిన్న గాలిమాన చూపునికి తట్టుకోలేకపోతే సునామీ వస్తే అయినా అదే యోబు చేసిన పని. హల్లెలూయా. మనకి చిన్న గాలి మన సుమారులే. యోబు గారికి అయితే సునామీలు వచ్చేసింది. ఏమొచ్చేసింది? మరి సునామీగా మొత్తం నాకేసింది. ఏమైనా ఉందా? ఏమీ లేకపోగా స్నేహితులు వచ్చి ఏం చేస్తున్నారు? నీకు ఇమ్మల్లాడా అందరూ పోయారా అని ఇలా అంటే ఇలాగ ఏం పెట్టలేదులే కానీ వాళ్ళు తెచ్చిన విధానం కూడా అట్లానే ఉంది. ఇప్పుడు చాలా మంది చెబుతున్న సువార్త ఏంటంటే క్రీస్తు నమ్ముకున్న అద్భుతం జరిగేది. ఏంటి అద్భుతం జరిగేది? సోలు మాట. క్రీస్తు నమ్ముకున్న అద్భుతం జరిగేది. ఆ అద్భుతం ఏంటి? అద్భుతం చెప్పడా? బ్రతుకులు మారితే అద్భుతం. అంతేగా రోగం పోతాయి, కష్టం పోతాయి, బాధలు పోతాయి. ఎవడు చెప్పాడు రా? ప్రభువునప్పుడు బాధలు పోతాయా? ఈ లోక సంబంధమైన బాధలు ఖచ్చితంగా పోతాయి, కానీ ఆత్మ సంబంధమైన బాధలు ఉంటాయి. ఉండవా? చెప్పరే ఉంటాయి. అందుకే యేసయ్య బాధ ఏమిటంటే శ్రమలు చూపించాలి ఫస్ట్, తర్వాత ప్రేమ. నేను నేర్చుకున్న పని ఫస్ట్ టెస్టింగ్, తర్వాత ఏదైనా. ఈ టెస్టింగ్ లో తేలిపోయారు అనుకోండి, అయిపోయి. నేను ఉండదా? నేను యథార్థంగా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. ఇక్కడ ఉన్నవాళ్ళు మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా చాలా మందిని చాలా ప్రేమగా నమ్మి చూశారు, కానీ ఒక్కరైనా నేను అనుకున్నట్టుగా ఉంటారేమో అనుకోను. నేను ఏమనుకుంటున్నా? నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, దేవుని మందిరంలో ఉంటున్నావు, కానీ కనీసం ఒక్క రోజైనా ఈ ఉద్దేశము, సేవా దర్శనము, సేవకుని భారం, సేవకుని ప్రణాళిక ఎప్పుడు నీకు అర్థమైందా? అర్థమైతే నువ్వు అసలు ఎత్తెన్నుకుంటావు. మెత్తని పిండిగా ఎప్పుడో తీయాలైపోయింది. పులిసిన పిండిగా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు పిండి విసినాడు పెట్టి పొద్దున పెట్టి మర్చిపోయావు, ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయవచ్చు. అది సాయంత్రం పులిసింది అనుకో, ఏం చేస్తావు? పోనీ మరి హిమాలయ పిండి ఇది పోతే ఇంకో గిన్నె తెచ్చుకొని పెట్టుకుంటా, కానీ దీని ఆడ బాధపడేది. అవునా కాదా? మాట్లాడమ్మా. అసలు పుండిదాకైన సంగతి రాత్రి నడునో పొద్దున చల్లగా పడింది అనుకో, తింటామా? ఈ బాధేస్తాం. ఒక్క పూట కడుపులో ఉండి వెయిటింగ్ పోయేదానికి ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటే తరతరములు దేవుడితో ఉండబోతున్న నీవు ఎన్నిసార్లు పులిసినట్టుగా ఉండొచ్చు, పులిసిన పిండిలాగా ఉండొచ్చు. మాట్లాడమ్మా. ఒక సేవకునిగా నాకే బాధ అనిపిస్తే ప్రభు ఏడబడా, ప్రభు బాధపడ్డా. అందుకే గృహ దర్శనాలు కూడా మానేశాను. ఎవరికి అనట్లేదుగా, శివాయి కూడా అనట్లే, ఖమ్మంలో జరగట్లే, మానేసింది. అందుకే వెళ్ళినప్పుడు మాత్రం ఏమి ప్రేమ, ఏమి మాటలు. పొద్దున ఒక ఆయన అడిగాను, మా ఇంట్లో పొద్దున రాత్రి మా ఇంట్లో అసలు అయ్యో ఏం తినట్లు తాగట్లే, మరి తిన్నపోతే తాగపోతే నీకు ఎంత గెలుపు వచ్చింది, మరి మాకు చాలా ఉన్నాయి లోపల, మరి మాకెంత వేయాలా, గుండె తీసిపోయిన బారేయాలా? పిండి దేవుడు అంటే
చేరికేం లేదు సార్. అందరూ అనుకుంటారు దేవుని వెంబడించడం అంటే మందిరానికి వచ్చామా, పాటలు పాడామా, ప్రార్థన చేసామా, కాలు ఇచ్చామా, అయిపోయిందా. ఇది కాదు అసలు దేవుడు అంటే. ముళ్ళ మాటలు నారదు, ముళ్ళ మాటలు నారదు. ఇంకా విచిత్రం చెప్పనా, హైదరాబాద్లో అన్ని వందల మంది సంఘం ఉండి సేవ చేసి 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 సాయంత్రం వచ్చి అయ్యి బాబాయ్ నీరసంగా పడుకుంటే ఏం చేసినా పొద్దున్న నుంచి ఇప్పుడు అనేవాడు. విచిత్రం చెప్పనా, ఒక్కొక్కసారి రోజులో 5 నుంచి 7 కోటాలు నడిపించేవాడు. ఒక్కొక్క కోటానికి 5-6 కిలోమీటర్ల దూరం ఉండి పొరుగులు ఎత్తేవాడు. ఓపికండేదిగా ఓపికండేదిగా 5 కోటాలు లేదా 7 కోటాల్లో కూడా చాలా మంది సంశోధనలు కోరుకుంటూ ఉండేవాడు. అన్నీ చెప్తే ఏం చేసావు అనేవాడు. అప్పుడు నేనేమనుకోవాలా, మీలా వదిలిపెట్టి పారిపోవాలి, లేకపోతే మౌనం కలిసి వచ్చినావా వెళ్ళిపోయినావా, అంతేనా. దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినప్పుడు లేదా మెత్తని పిండి అంటే అది పొలవటానికి వీలు. అది ఎప్పుడైనా దేవుని సన్నిధానంలో వాడబడటానికి ఉపయోగకరమైన ముద్దగానే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని మహిమ కొరకు. దేని కొరకు? దేవుని మహిమ కొరకు. మన ఎవరి కొరకు? ఎవరి కొరకు? హల్లెలూయా. బాప్తీసం తీసుకున్నాం, దేవుని ఎందుకున్నాం, దేవుని నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, మందిరానికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇదే భక్తి అనుకుంటే కాదు. అసలు భక్తి జీవితం చాలా ఉంది. సంఘములో ఐక్యత ఉండాలి, సంఘముతో సహవాసం ఉండాలి, సంఘములో ఏకత్వం ఉండాలి, సంఘములో అందరూ ఒకే పోలికలోనికి రావాలి, సంఘములో ఉన్న వారందరూ ఒకే ఉద్దేశంతో నడవాలి. వేరే లేకపోతే అసలు సంఘములు ఎలా అనవడతాం? చేతికి ఉన్నటువంటి ఈ వేళల్లో ఈ ఒక చేతిగా డౌన్గా ఉన్నది, అవసరం లేదని చెయ్యంటే ఈ చేతిలో పనిచేయడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడితే చేతికే ఇంత ఉపయోగం లేకుండా ఉంటే పర్వత రాక్షములు ఆయన సింహాసనంతో తరతరాల యుగాలు ఆయనతో ఉండకూడిన నీవు ఆయన పోలికలోనికి మార్చాలిగా. హెచ్చు తగ్గులు అసలు ఉండని. హల్లెలూయా. చేతులకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పులిసిన పిండి ఎప్పుడు దేవుని నైవేద్యానికి పనికిరాదు. పనికొస్తుందా? మాట్లాడు. పనికొస్తుందా? ఏదైనా హోటల్కి వెళ్ళావు, టిఫిన్ పెట్టారు, తిన్నాను, పొంగరా ఇచ్చే డబ్బులు ఇచ్చుకుని పొంగలు ఎందుకు తినాలి? తీసేయి. ఒకసారి 3-4 శాంపుల్ కలిసి ఒక హోటల్కి వెళ్ళాను. ఒక హోటల్కి వెళ్తే ఒక జ్యూస్ తెచ్చిచ్చాను. ఆ జ్యూస్ తెచ్చిస్తే నా ముందున్న పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు, ఈ జ్యూస్ బాలే, అదే పొలగా ఉంది, ఏంటిది తీసే లోపలికి. అవునా? ఓకే, అసలు పరిపూర్ణంగా బాగోలేకపోతే అది వీలు, కానీ దాన్ని మేము కూడా తాగుతున్నాం. లేదు సార్ నేను ఫ్రెష్గా చేశాను, ఇప్పుడే చేశాను, ఇలా సార్ అలా లేదు పులిసిపోయి వద్దున్నాడు. వాడు అంటాడు, ఇంకోటి ఇస్తాను సార్ తీసుకోండి. ఎందుకు? తన వ్యాపారాన్ని కాపాడుకోండి. అంటే ఈ కడుపులో ఉన్నదాని కోసమే ఇంత జాగ్రత్త వహిస్తే మరి తరతరములు ప్రభువుతో ఉండబోతున్న నీవు నేను ఎంత జాగ్రత్తగా దేవుని కొరకు పిండిగా తీయాలన్నా. జరుగుతుందా? పడుతుంది. మెత్తని పిండి అది ఎప్పటికైనా రొట్టె చేయబడాలి. ఏం చేయబడాలి? రొట్టె చేయబడాలి. రొట్టె చేయాలా వద్దా? రొట్టెని కాలవాలా వద్దా? దాన్ని ఎగరవాలా వద్దా?
మరి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి, మేము దేనికి ఒప్పుకోము, కేవలం మేము గోధుమ గింజలాగా ఉండటం ఉండు, ఎవరికి ఉపయోగం లేకుండా నాకెందుకు ఇంకా, అవునా కాదా? మాట్లాడండి. గోధుమలన్నీ ఒక దగ్గరికి రావాలి, అవన్నీ ఒక రోడ్లో వేయబడాలి, రోకలతో దంచబడాలి, పిండి తయారవ్వాలి, పిండిని దాంట్లో నీళ్లు పోసి ఉప్పిసి నూనె పోసి ముద్దగా తయారు చేసి పనుల మీద కాల్చి దాన్ని విరిచి అనేకులకు పంచాలి. ఇది క్రీస్తు సంఘము యొక్క ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం. కానీ నేను గోధుమ గింజలాగానే ఉంటా, నేను రోడ్లోకి రాను, రోకలి పంట దెబ్బలకి ఒప్పుకోను, నేను వ్యక్తని పిండిలాగా తయారుగా ఉండను, బారకగానే ఉంటా, ఉండు. యోబు వాటన్నిటికీ ఒప్పుకున్నాడు కనుకనే యోబుకి తిరిగి అత్యధికమైన ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. మరి నువ్వు ఇంకా ఆశీర్వదింపబడని గుంపులో ఉంటున్నావా లేదా ఆశీర్వదించబడిన వాడిగా ఉంటున్నామంటే నీ పిండి పులిసిపోయిందన్న సంగతి గుర్తుపెట్టుకో. ఆశీర్వించబడుతున్నావా అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావు, ఈ లోకంలో అనేకులకు దీవెనగా మారుతున్నామంటే నీ పిండి పులిసిపోలేదు, నీ పిండి దేవునికి ఉపయోగకరమైన ముద్దగా తయారైంది. కొన్నిసార్లు కొంతమంది యథార్థం చెప్తున్నారు, ప్రభు మాట ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి గృహదర్శనం చెయ్యాలంటే ప్రాణం పోయినంత పనితున్నారు. బాధెత్తుంది అసలు అన్నంత పనిపో. అది నన్ను గురించి చెప్పాడు అనుకో, మాట్లాడు ఇలా మన విశ్వాసి ఏంటమ్మా నువ్వు రావచ్చు అంటే పాస్టర్ గారు నేను వస్తే మీ ఊరంతా, నువ్వు రాకపోతే ఊరంతా మొత్తం అన్నాడు, అందుకే నేను మందిరానికి రావట్లేదు అన్నదట. ఎప్పుడో మరి ఎప్పుడన్నో తెలియదు, నేనే అన్నట్టున్నావు, అందుకని ఆమె రావట్లేదట. రావద్దని ఎవడన్నా ఎప్పుడన్నా అంటావా? అట్లానే ఈ మాట కూడా అదే స్థాయిలో అన్నా, అంటే రావద్దని అనలే, నీ గురించి నేను అస్సలు మాట్లాడలేదు. నువ్వు వస్తే కనుక నీ కుటుంబానికి అడుగు పెడతాను, ఒక్కడు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడతాం, లేదంటే ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతాం, సంఘంలో అన్ని విషయాలు మాట్లాడతాం. ఎందుకంటే అందరూ ఉంటారు కనుక నువ్వు ఒక్కదానికి ఒక్కడే ఉంటామని మాట్లాడట్లా. ఇది కూడా తప్పే. మళ్ళా మెత్తని పిండ పులిసిన పిండే మాట్లాడ, మెత్తని పిండ పులిసిన పిండే. మీ ఇంటికి ఒక వారం, ఒక నెల, ఒక 2 నెలలు రాకపోతే, లేకపోతే తినకపోతే, తాగిపోతే ఏడు చేస్తున్నారు. మరి మమ్మల్ని అయితే చాలా మంది ఏడిపించేసారు, మమ్మల్ని అయితే చాలా మంది అసలు పట్టించుకోలేదు, చాలా మంది మా పప్ప కూడా రాలేదు. అప్పుడు మేమేమనుకోవాలా? మేమేమనుకోవాలి? మీలాగా ఏడ్చుకుంటా కూర్చోవాలా? రోజంతా ఏడ్చుకుంటూ కూర్చోవాలా? ఎందుకంటే మా పిండి పొలవడానికి మేము ఒప్పుకోం. ఎవరి కోసం ఎందుకు కురిసిపోవాలండి? నా పిండి ఇప్పుడు తాజాగా మెత్తని ముద్దగా తయారు చేయబడాలి. ఎందుకంటే అది ప్రభు కొరకు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? నువ్వు ఎవరి కొరకు నాకు తెలియదు, నీ బిడ్డ ఎవరి కొరకు నాకు తెలియదు, నీ భార్య ఎవరి కొరకు నాకు తెలియదు, నీ భర్త ఎవరి కొరకు నాకు తెలియదు, లేకపోతే నీ కుటుంబం ఎవరి కొరకు పిండిగా తయారవుతుంది. ఇంట్లో అరవమంటే రెక్కలు మొక్కలు చేసుకొని మీ కొరకు బతికేస్తున్నా, వాళ్ళు తిట్టినా కొట్టినా అరిసినా వాళ్ళ కోసం అయితే రెక్కలు మొక్కలు చేస్తాం. కానీ దేవుని కొరకు మాత్రం ఆయన శరీరాన్ని దుఃఖివలే దున్నాడు, ఆయన రక్తాన్ని వాళ్ళకు పోసాడు, ఆయన అవమానించబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన ముఖ మీద ఉమ్ము వేయబడ్డాడు, ఆయన నీ కొరకు తొలగించుకోబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, గేలి చేయబడ్డాడు. నీవు మాత్రం ఆయన కొరకు ఏమీ చెయ్యవు. నీ భర్తకు వచ్చినా తిట్టినా, నీ బిడ్డలు, నీ కొడుకులు, నీ కోడలు, వాళ్ళ కోసం మాత్రం కుంభాలు, దినాలు, రోజులు. హల్లెలూయా. అది మరి ఆ కోటం చెప్పు, సూపరు.
ఇంకెప్పుడు అవుతావు మెత్తని పిండిలాగా? నీ కర్మ, నేను చేసేది ఏం లేదు. అవించే సంతోషం. ఎందుకంటే ఆయన రావడానికి బహు సమీపంగా గడప యొద్ద నిలిచి ఉన్నాడట. గడప దగ్గర నిలబడి ఉన్నాడట. ఆయన ఎక్కడో లేడు. తండ్రి బొమ్మటే ఆయన చేస్తాడు, అడుగు తీసి బయట పెడతాడు. అడుగు పెట్టగానే బోర వంద పడతాడు. బోర వందగానే అందరూ దూరం వెళ్ళిపోతా ఉంటారు. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. హల్లెలూయా స్తుతి మహిమ పిడి వెళ్తా ఉండు. ఇంకా గోధుమలు దంచుతూ ఉండు, ఇంకా గోధుమలు నాటుతూ ఉండు, ఇంకా గోధుమ పంట కొత్తా ఉండు. వాక్యం వింటున్నప్పుడైనా జాగ్రత్త. దేవుని సంఘము ఎప్పుడు ఐక్యతలో ఉన్న, సహవాసంలో ఉన్న దీవెనకరంగా మారాలి. దేవుడు నిన్ను పరిపూర్ణముగా నా బిడ్డ అని ఆయన రక్తముతో సొంతం చేసుకుంటే నువ్వు మాత్రం ఆయన చేసుకుంటున్నావు. కానీ మరి ఆయన సంఘాన్ని ఎవరు చేసుకోవాలా? పక్కన చేసుకోవాలా? సంఘంతో నీకు సావాసం ఉందా? సంఘంతో కలిసి ఉండవుతా నీవు? మాట్లాడవే, ఉన్నావా? అవసరంలే, నాకేం పోతే ఎవరు ఎక్కడ పోతే నాకు అవసరమా? అవునా కదా? లేదైతే మనసు ఎవరెక్కడ పోతే నాకు అనుకోలేదా? హలో, అనుకుంటున్నావా లేదా? అనుకోకపోతే ఎప్పుడు ఆయన శరీరం బలముగా తయారవుతుంది. ఉపయోగపడే పిండి ముద్దగా తయారవుతుంది. అప్పుడు మనుషుల వల్ల కానీ, సాతాను వలన శోధన కానీ, దేవుని పరీక్ష కానీ అన్నిటికీ తట్టుకు నిలబడినప్పుడు ఆయన భయానమ్మకమైన మంచి దాసుగా దాసురాలంట. అందరికీ నిద్రలు వచ్చేస్తాయి, ఆవలింతలు వచ్చేస్తాయి, పడుకుంటారే. ఆరాధన అయిపోయాక సాపలు అయిన తర్వాత సాప ఎత్తి పడుకుంటారు. ఇంటికాడ టీవీ మొహం పెట్టి టీవీలో చూస్తాడు, నిద్రలు రావా? మొత్తం రావా? సెల్లు చూస్తాడు, నిద్రలు రావా? మందిరంలోకి వస్తే సార్ అందరికీ కావాలనుకున్నా అందరికీ నిద్రలే. మిమ్మల్ని అందరూ చెప్తున్నాక ఆదివారం రావాలంటే 4ంటికి లేవాలేమో అంతేనా? 9ంటికి రావాలంటే 4ంటికి లేవాలా? అందుకే ఆలోచించాలా మీకు? మెత్తని పిండి, మెత్తని పిండి, మెత్తని పిండి. మెత్తని పిండిని మాత్రమే రొట్టెకు తయారవుతుంది. మరుకు ఉందనుకోండి, అది కలిపిన ఉపయోగం ఉంటుందా? ఏమవుతుంది? ఎక్కడికక్కడికి విడిపోతుంది. అందుకే చెప్పా, ఎవరితో సంబంధం లేకుండా ఉంటే నువ్వు విడిపోయేదానికి ఎత్తబడే. ఇంకో విచిత్రం చెప్పనా, ఒక ఆదివారం వచ్చి 4 ఆదివారం రాని గొప్ప కూడా విడిపోయే గుంపే. మా గురించి చెప్పండి అయ్యగారు. నువ్వు ఎవరి గురించి అనుకున్నా సంబంధం ఓపెన్గా చెప్తాను. అసలు దేవుని మందిరంలో పెట్టి దేవుని సహవాస సంఘముతో ఉన్న సహవాసం కంటే నీకు విలువైంది భూమి దేవుంది అసలు ఏమైనా ఉందా? ఇంకేమైనా ఉందా భూమి మీద? ఏమి లేదు. మాకు మొన్న చెప్తా పెద్ద ఆయన మాట్లాడే, ఎవరితో సహవాసం, బంధువు లేదు, తొక్కలేదు, తోలేదు, తల్లిదండ్రులు ఎవరు వెళ్ళాడు, నీకు సంఘమే అన్నాడు. మరి సంఘం అనుకోదయ్యా, అనుకున్నాడు. నువ్వు సంఘం అనుకోవాలా? అవునా? అరే నేను ప్రేమించేవాళ్ళు వదిలేయాలట. ప్రేమించేవాడు పట్టుకొని, ఇది చాలా కొద్ది కష్టమైన మాట, అయినా ఇష్టమైన మాట. ఎందుకంటే అది ప్రభువు రాజ్యంలో ప్రవర్తించేది కనుక. వదిలేస్తాం మనం, వదిలేస్తున్నాం. ఎవ్వరు మెత్తని పిండి చెప్తానికి
చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, దాని అదే చెప్పారు. చదివిన మాటది ఆది కాండం 3:15 ఏమన్నారు చదవండి. ఏం కలిగేస్తారంట? హలో, పులిసిన పిండి ఉంటే దేవుడే వైరం కలిగేస్తాడు. ఎవరు కలిగేస్తాడు? జాగ్రత్త. పండు తినొద్దు అన్నాడు. వీడేం చేశారు? మాట్లాడు. వీడేం చేశారు? యారా మా ఏమో చెప్పింది. ఎవరు చెప్పారు? మీరు ఏమంటారు నాకు తెలియదు, కానీ నిజంగా ప్రభు వారి ఈ ఆడవాళ్ళని ఎందుకు భూమి మీద పంపించిందా? మేము లేకపోతే మా అమ్మగారు అప్పుడప్పుడు మేము లేకపోతే సువార్త వచ్చాడు, అసలు ఏసై వచ్చాడు. అసలు మా అమ్మే మేము రాకపోతే ఏసై వచ్చాడు కాదు, మేము లేకపోతే పాపం కూడా వచ్చేది కదా. మీరు మంచోళ్ళ అంటే మేము మంచోళ్ళం, మేమేం చెప్తలే. అవునా కదా? అట్లానే ఏమంటారు మనకి నీకును స్త్రీ సంతానమునకును ఏం కలిగేస్తాడు? ఏం కలిగేస్తాడు? పులిసింది ఏదైనా నీ దగ్గర ఉంటే అదంతా ఇల్లు అంతా పిండి అంతటిని పులి. ఈ మధ్యలో కొత్త మోడల్ వచ్చింది. పిండి పిసికి ఫ్రిడ్జ్లో పెడితే కాసేపు మెత్తగా ఉండి ఆ రొట్టెలు చేస్తే పులి తాజాగా ఉండదు. నాకు తెలియదు, ఈ మధ్య నేర్చుకున్నాను. నీ జీవితంలో పిండి పిసికి ఏమంటారు రిఫ్రిజిరేటరా? అంతేగా. దాంట్లో ఏమైందంటే పిండి ఎట్టిగా అయిపోయి పరిమాణాలు అయిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినొచ్చు. ఈ దరిద్రం రాకపోతేనే మంచిది. ఈ కూర ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు 4 రోజులు తిని 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 పొట్ట పాడైపోవడం తప్ప రెండోది ఏం ఉండదు. అవునా కదా? అవునా? ఫ్రిడ్జ్లో 3 రోజులు 4 రోజులు అసలు పెట్టుకొని తింటే పొట్ట పాడైందా? పాడు కదా? దీనికి ఇష్టపడతాం కానీ. అందుకే నోవాహు భూమి మీద నీళ్లు తగ్గుతాయని చెప్పి బయటికి కాకి వదులుతుంది వచ్చిందా? ఎందుకు? భూమి మీద శవాలు పొట్టలు మురిగిపోయిన శవాలు పీక్కుదండి. లోపల శ్రేష్టమైన గింజలు ఎత్తా వదిలిపెట్టేసి మురిగి కంపోజ్ చెప్పండి. అదే ఇష్టం దానికి. కాకి ప్రసంగం ఎవరైనా అన్నారా? కాకుల ప్రసంగం 3 కాకుల గురించి చెప్పాలి. దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినప్పుడు మీరు ఏ ముద్దగా తయారవుతున్నారు? పులిసిన పిండ లేదా శ్రేష్టమైన గోధుమ మెత్తని పిండిలాగా, పులియని పిండిలాగా ఉన్నారా? పులియని పిండి మనుషుల వలన శోధనైన, మనుషుల వలన నిందలైన, అవమానాలైన భరిస్తుంది. సాతాను శోధనలైన భరిస్తుంది. దేవుని పరీక్షలను భరిస్తుంది. ఎందుకంటే రేపు సింహాసనం మీద కూర్చుంటాను. ఎందుకంటే పులిసిన పిండి నైవేద్యానికి పనికిరాదు, పులియని పిండి నైవేద్యానికి పనికి వస్తుంది. అది దేవుడు ఇష్టపడతాడు. వారి పాపమును తీసేసి పరిశుద్ధుని తీసి పరలోక రాజ్యానికి పంపిస్తాడు. కనుక వాడు బలవంతమైన మంచి దాసుని గుంపులో ఉండి సింహాసనంలో కూర్చొని ఆయన పరిశుద్ధులని గానప్రతి గానములు చేస్తారు. మరి వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం ఏ పిండి? మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. మనం ఏ పిండి?